ప్రభుత్వం దౌర్జన్యంగా ఆమోదించిందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని, విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో ఎన్నికల సంఘంతో సహా అన్ని వ్యవస్థలను సొంత అవసరాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు. బీజేపీ దోపిడీని అరికట్టాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. మొన్న చూసాం బీజేపీ పార్టీ ఎలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎంతోమంది మైనారిటీలకు అన్యాయం చేస్తూ ఎలా దాన్ని పాస్ చేశారు. మతం పేరుతో, కులం పేరుతో విభజించాలి, వారి మధ్య చిచ్చు పెట్టాలి. ఆ చిచ్చులో వీళ్ళు ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. ఇప్పుడే కాదు, ఇదే కాదు, బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను, ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది. అదానీ లాంటి వాళ్లకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది. ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన